హాయ్ ఫ్రెండ్స్, కోకోనట్ రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా గిన్నె పెట్టి అందులోనూ ఒక స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఎలాగో ఆ కోకోనట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఎక్కువ వేసుకొని అక్కర్లేదు. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. నెయ్యి అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అందులోనూ మామూలుగా మనం పోపు వేసేలాగే అనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, ఇంగువ, సాల్ట్ కొద్దిగా వేసామా లేదా అన్నట్లుగా దింపేసిన తర్వాత నిమ్మరసం వేయాలి. ఈ పచ్చిమిరపకాయలు అండి చిన్న ముక్కలుగా తరగకుండా ఇలాగ వేసామనుకోండి, మనం వడ్డించుకున్నప్పుడు పిల్లలకు మిరపకాయ కారం తగలకుండా ఉంటుంది. కావలసిన వాళ్ళకు ఇలా మిరపకాయలు వేసుకోవచ్చు. అందుకనే నిలువుగాను ఊరికి అలా గీత గీసేసి మనము మిరపకాయలు వేపామనుకోండి, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, చిన్నపిల్లలకు వేయకుండాను. అలాగా పోపు బాగా వేపేసి పక్కన పెట్టేసేయాలండి. తర్వాత ఒక కోకోనట్ మామూలుగా చాలామంది తురిమేసి ఇందులోనే పోపులోనే వేపేస్తారు. అలాగ వేపకుండా పచ్చిదే నేను పెట్టాను అన్నమాట. మనం వేపినప్పుడు అంతో ఇంతో దాంట్లో ఉన్న వాల్యూస్ పోతాయండి. అందుకనే పచ్చి తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిది కదా. అందుకనేసి నేను పచ్చిది మిక్సీకి వేసాను అనమాట. వేసి అందులో కొత్తిమీర కలిపేసి ఉంచాను. ఇప్పుడు మనము వడ్డించుకున్నప్పుడు ఈ పోపు కొద్దిగాను ఆ కొత్తిమీర కలిపింది కొద్దిగాను వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఎంత అన్నానికి తగినట్లు అంత వేసుకోవచ్చు. ఇది కొబ్బరిను కొత్తిమీర రెండు కలిపి ఉంచాను. మనము అన్నము వండి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ అన్నానికి తగినట్లు పోపును తర్వాత ఈ కొబ్బరి కూరు రెండు కలుపుకోవచ్చు అనమాట. కొందరు కొబ్బరి దగ్గు అంటారు కానండి, పచ్చి కొబ్బరి దగ్గు రాదండి. ఎండు కొబ్బరి అయితేనే దగ్గు వస్తుంది. అందుకనే కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. దాంట్లో పోషకాలు ఉంటాయి, ఏబీసీ విటమిన్స్ ఉంటాయి. తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కొబ్బరి నీరు తాగితే చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కొబ్బరిలోను, అందుకనే డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇదిగోటి ఇలాగ అన్నము ప్లేట్లో పెట్టుకొని కొబ్బరి కూరను తర్వాత పోపు, కొందరికి వేరుశనగపప్పు ఇష్టం ఉండదండి, కొందరు ఇలాగ కొత్తిమీర ఇలాంటివి ఇష్టం ఉండవు కొందరికి. అందుకనే ఎవరికి తగినట్లు వాళ్ళు అన్నం పెట్టేసుకొని అవి కలుపుకున్నారనుకోండి, ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు తినచ్చు. ఎవరికి ఇందులో జీడిపప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను శనగపలుకులు వేసాను, జీడిపప్పు వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలాగా ప్లేట్లో అన్నం పెట్టుకొని అవి రెండు కలుపుకోవడమేనండి, చాలా ఈజీనండి. ఇవి పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపచ్చు. మామూలుగా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కదా, కొద్దిగా తిన్నా కూడా కడుపు ఫుల్ అయిపోయినట్లు ఉంటుందండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల అన్నమాట. కొబ్బరి మనకు హెల్త్కి చాలా మంచిదండి. అందుకనే వారంలో 1-2 రోజుల్లో ఇంట్లోనూ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతుంటారు కదా, అలా కొబ్బరికాయ మామూలుగా అందరూ చట్నీలకు వాడుతుంటారు. అలా కాకుండా ఇలాగ ఒకసారి రైస్ చేసి చూడండి. వారానికి ఒకసారి చేసుకున్నా చాలండి. చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిదేను. లంచ్ బాక్సుల్లో చేసి పెట్టినా కూడా చాలా ఈజీ కదా, వాళ్ళకి కావాల్సినవి కలిపి పెట్టేయచ్చు. అంతా ఒకేసారి కలుపుకున్నాం అనుకోండి, మినపప్పు అలాంటివన్నీ కొద్దిగా మెత్తబడిపోతాయి కదా. అందుకనే ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు కలుపుకున్నాం అనుకోండి, అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. మనకు ఇంకా వేరే చట్నీ కూడా అవసరం లేకుండా ఆ పప్పులోను పచ్చిమిరపకాయ, అల్లము ఉంటాయి కాబట్టి సరిపోతుంది.